వెల్కమ్ టు సిటీవీ న్యూస్. సోమవారం ములుగు మండలం ఇంచర్ల గ్రామంలో 37 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకో ఎథ్నిక్ విలేజ్ డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ తెలంగాణ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచంద్రలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ టూరిజానికి సంబంధించి ఒక కల్చర్ విలేజ్ని మరి ఈరోజు ఫౌండేషన్ స్టోను పెద్దల గౌరవనీయులు పంచాయతీరాజ్ మంత్రి గారైన సీతక్క గారి చేతుల మీదుగా ఈరోజు టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో ములుగు జిల్లా అంటేనే టూరిజానికి ఒక హబ్గా, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా ఈరోజు దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా సీతక్క గారి కృషితోటి మరి లక్నవరం కానివ్వండి, సమ్మక్క సారాలమ్మ జాతర కానివ్వండి, ముఖ్యంగా యునెస్కో గుర్తింపు పొందిన మరి రామప్ప గుడి కానివ్వండి, బహుతా వాటర్ ఫాల్స్ కానివ్వండి, ఈ ప్రాంతం అంతా కూడా గ్రీనరీతోటి, అడవితోటి పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండటం, ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఇక్కడ ఇంచెర్లలో మరియు అదేవిధంగా రామప్ప చెరువులోని ఐలాండ్లో కూడా డెవలప్మెంట్ కోసం దాదాపుగా 60 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా పర్యాటక రంగం బాగా అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం కూడా కీలక పాత్ర వహించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ రంగం మీద దృష్టి పెట్టి మరి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. మా మంత్రి గారైన జూపల్లి గారు కూడా ఈరోజు ఒక సంకల్పంతో ఈ పర్యాటక అభివృద్ధి కోసం కృతనిశ్చయంతో ఉన్నారు. ముఖ్యంగా సీతక్క గారు గతంలో ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గానే కాకుండా ఎడ్యుకేషనల్ హబ్గా, అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రంగా దీనిని తీర్చిదిద్దే బాధ్యత తీసుకొని ముందుకెళ్తుంది. దీనిని మరి పర్యాటకులు గొప్పగా ఆకర్షించే విధంగా ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని మరి కేంద్ర మంత్రి గారు కూడా సీతక్కకు మాట ఇవ్వడం జరిగింది. ఇంకొక 100 కోట్ల నిధులు కూడా ఈ ప్రాంతానికి కేటాయించే విధంగా వారు ప్రణాళికలు కూడా తయారు చేశారు. మా టూరిజం నుంచి ఆ నిధులు కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతం అంటేనే పర్యాటకులను ఆకర్షించే ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా సీతక్క గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా నెరవేరుస్తామని సలహాలు తీసుకొని రామప్ప చుట్టుపక్కల కూడా ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి అది కూడా డెవలప్ చేస్తాం. ఇప్పుడే సమ్మక్క సారలమ్మకు కూడా మన ముఖ్యమంత్రి గారు, మంత్రి గారి యొక్క మరి ఆలోచన మేరకు జంపన్న వాగును కూడా మనం డెవలప్ చేసుకుంటాం. దానికోసం మన స్టేట్ టూరిజం శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు 5 కోట్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సమ్మక్క సారలమ్మను బాగా డెవలప్ చేయాలని చెప్పడంతో దాదాపుగా ఇవాళ రేపు 150 కోట్లతోటి స్వాస్థ్య ప్రాతిపదికన కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు కూడా చకచకా చేస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని మా శాఖ నుంచి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అఫీషియల్గా ఏదైతే ట్రైబల్ శాఖ నుంచి 150 కోట్లతోటి అద్భుతంగా రాబోయే కాలంలో ఎక్కువ రోజులు పబ్లిక్ ఉపయోగపడే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ లక్నవరంలో కూడా కొంత ప్రభుత్వ ప్రైవేట్ పర్సన్స్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 2 ఐలాండ్స్ ఉన్నాయి, ఇంకా 2-3 ఐలాండ్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా డెవలప్ చేయడానికి తొందరలోనే నిధులు కేటాయించుకొని ఇది ములుగు అంటే అద్భుతమైనటువంటి టూరిజంగా డెవలప్ చేస్తాం, ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ చేసుకుంటాం, హెల్త్గా కూడా. ఎందుకంటే ఇటు మెడికల్ కాలేజ్, ఇక్కడే నర్సింగ్ కాలేజ్ కూడా మొన్ననే మా దామోదర్ రాజనరసింహన్న గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెడికల్ కాలేజీ అది ఢిల్లీ స్థాయిలో ఒక నిరాకరణ అయినప్పటికీ కూడా ములుగులో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ను ఒప్పించి మెడికల్ కాలేజీ సంపూర్ణంగా జీవో ఇప్పించి రన్ అయ్యే విధంగా ఇప్పుడు 2వ సంవత్సరం రన్ అవుతుంది. ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కూడా ఈ పక్కనే మరి మొన్ననే ఇవ్వడం జరిగింది, అది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అన్ని రకాలుగా ఏదైతే మనం ములుగు వెనుకబడి ఉందని మన భావన, అదేవిధంగా పరిస్థితులు ఉండనో వాటిని అధిగమించి ఇప్పటికే మీకు తెలిసి ఎడ్యుకేషన్లో కూడా ములుగు జిల్లా పిల్లలు
రాష్ట్రంలో ఇంటర్లో ఫస్ట్ వచ్చినటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో కూడా 10th లో లాస్ట్ టైం 8 వచ్చి 8 పరంగా గారిని గుర్తమైనటువంటి ఇక్కడికి మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి శంకుస్థాపన చేయడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు రామప్పలో కూడా ఐలాండ్ డెవలప్మెంట్ కోసం 13 కోట్ల రూపాయలను మరి కేటాయించి రామప్ప చెరువులో ఉండేటువంటి దాదాపు 12 ఎకరాలు ఉంది. ట్యాంక్ ఫుల్ అయితే 7 ఎకరాల వరకు అక్కడ మనకు స్థలం ఉంది. ఆ 7 ఎకరాల స్థలాన్ని కూడా అద్భుతంగా ఆధ్యాత్మికంగా టూరిజం స్పాట్గా డెవలప్ చేసి అందులో బోట్స్ కూడా ఏర్పాటు చేసి టూరిస్టులు వచ్చిపోయే విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా అక్కడ